హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రియాంక. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను గోంగూర పప్పు ఈజీ టు వే నేను ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోండి. నెక్స్ట్ పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఇందులో ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు వేస్తాము. ఇలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్. పప్పు గోంగూర రెడీగా ఉంటే 10 minutesలో అయిపోతుంది. పోపు వేసుకొని 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి, మీరు కారం ఎలా తింటే అలా, ఎక్కువైనా ఎక్కువ, తక్కువైతే తక్కువ వేసుకోండి. ఇందులో వెల్లుల్లి కొంచెం పప్పులో ఎక్కువగా ఉంటే బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేగాక పసుపు వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ పసుపు, ఈ పసుపు కూడా పోపులో కలిసిన తర్వాత కడిగి పెట్టుకున్న ఒక 4 కట్టల గోంగూర ఇష్టమైన వాళ్ళు ఒక కట్ట ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పులుపును బట్టి వేసుకోండి. గోంగూరకి ఎంతమంది ఫేవరెట్ చెప్పండి నాకు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే లైక్ చేయండి నా వీడియోని. ఈ ప్రాసెస్లో వేస్తే 10 నిమిషాల్లో అయిపోతుంది. తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. పప్పులో రాళ్ళుప్పు, రాక్ సాల్ట్ వేసుకోవడమే బెటర్. బాగా కలిపిన తర్వాత ఇది మగ్గేంత వరకు ఉంచండి. త్వరగానే మగ్గుతుంది. ఇది 2-3 minutesలో కలర్ చేంజ్ అవుతుంది గోంగూర. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ మొత్తం కలిసిలా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి. ముందు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ధనియాల పొడి, గోంగూరలో ధనియాల పొడి చాలా టేస్ట్ ఇస్తుంది. ధనియాలు వేసుకుంటారు యూజువల్గా, అయితే నేను ధనియాల పొడి వేస్తున్నా. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలపండి. ఈ గోంగూర నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కొంచెం ఉడికించుకోండి. గోంగూరలో ఉప్పు కారం సరిగ్గా ఉంటేనే గోంగూర టేస్ట్ వస్తుంది. ఉప్పు తక్కువైతే పుల్లగా ఉంటుంది. తర్వాత పప్పు వేసుకోండి. ఒక కప్పు కందిపప్పు, ఒక గుప్పెడు శనగపప్పు ముందుగానే ఉడికించి పెట్టుకోండి. ఈ పప్పును మెదపాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. పప్పు వేసేసి బాగా కలపండి. గోంగూర పప్పు కలిసేలాగా, ముద్దగా లేకుండా మొత్తం బాగా కలపండి. అప్పుడే గోంగూర పప్పులో కలిసి మంచి టేస్ట్ వస్తుంది. గోంగూర పప్పు కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది. నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నా. మీకు ఇలాగే ఉండాలనుకుంటే మీరు ఇలాగే ఉంచవచ్చు. ఒకసారి వాటర్ వేసేసుకొని బాగా కలపండి. కలిపి ఒక 5 to 10 minutes ఉడికేంత వరకు, పప్పు నుంచి బుడగలు వచ్చేంత వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆపేయండి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. అంతే, గోంగూర పప్పు రెడీ. ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీ ప్రాసెస్. గోంగూర తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తింటారు. మాకు చాలా చాలా ఫేవరెట్ అయిన డిష్ ఇది. నేను రీసెంట్గా ఇలా చేయడం నేర్చుకున్నా, అందుకే మీకు కూడా చూపిస్తున్నా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.
కొత్త కొత్త అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆపేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నాకు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.